అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఈ రోజు సింపుల్‌గా పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే ఇలా చపాతీ రోల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రాంకీస్ అంటారో, చపాతీ రోల్స్ అంటారో మీ ఇష్టం. కానీ పిల్లలకైతే ఇలా లంచ్ బాక్స్‌లోకి చేసి పెడితే ఈజీగా తినేస్తారు పిల్లలు. నేనైతే గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే 1 కప్పు గోధుమ పిండి, లేదంటే 1 కప్పు మైదా పిండి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మీకు కావాలంటే ఈ పిండిలో క్యారెట్ ప్యూరీ కానీ, లేదంటే బీట్రూట్ ప్యూరీ కానీ, సోరకాయ కానీ అలా కూడా యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బావుంటుంది ఈ రోల్స్‌కి. లేదంటే ఆకుకూర, పాలకూర కానీ, పేస్ట్ కానీ అలా కూడా వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని చపాతీలాగా చేసుకోవచ్చు. అలా కూడా చేస్తే పిల్లలకు కొంచెం హెల్తీగా ఇయ్యొచ్చు. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అందరికీ సరిపోతుంది. ఒక్కటి తింటే మనకు రోల్ అయితే ఫుల్‌గా కడుపు నిండిపోతుంది. అంత బావుంటుంది. ఇక్కడ పిండిని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా ఉండాలి పిండి అయితే. కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గానే ఉండాలి పిండి. మంచిగా ఎంత బాగా కలుపుకుంటే పిండి మనకు రోల్స్ అనేటివి అంత బాగా వస్తాయి. చూసారా? ఇలా పిండి అయితే మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలి. ఈలోపు దీని లోపలికి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం లేదు. ఇది లేకపోయినా కూడా చాలా బావుంటుంది. ఇక్కడ ఆలుగడ్డల్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఇందులో కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసి సైడ్‌కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, అలానే కార్న్ ఫ్లోర్ 1-2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ వేసుకోవచ్చు. లేదు అంటే మీరు స్కిప్ చేసి శనగపిండి కూడా వేసుకోవచ్చు. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో నేను పసుపు మిస్ అయ్యాను. లాస్ట్‌లో మళ్ళీ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేస్తే సరిపోతుంది. ఈలోపు స్టవ్ పైన మనం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. మీకు ఇది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసి నార్మల్‌గా దీన్ని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. పొటాటో కర్రీ లాగా కూడా చేసి పెట్టొచ్చు. ఇప్పుడు మన వేడి ఆయిల్‌లో ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వేసేసుకోవాలి. ఇది మనకు తొందరగా అయిపోతుంది రెసిపీ. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఆ రోల్ మధ్యలో పన్నీర్ స్టఫ్ చేయొచ్చు. లేదంటే వేరే ఏ వెజిటబుల్స్ అయినా క్యారెట్, క్యాప్సికమ్ ఏదైనా స్టఫ్ చేసుకోవచ్చు. చూసారా? ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మిగతాయి కూడా నేను అన్నీ ఇలానే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అన్నీ తీసేసుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలి. పిల్లలు పొటాటో అయితేనే కొంచెం ఇష్టంగా తింటారనేసి నేనైతే ఇక్కడ పొటాటో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫైన్‌గా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు, అలానే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకున్నాను. ఇవి ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మనకు రోల్‌కి. చూసారా ఎంత బావుందో? మీకు కావాలంటే అందులో సాస్ కానీ, మయోనీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనేవి యాడ్ చేయలేదు. ఇప్పుడు చపాతీ పిండి మనకి ఇక్కడ ఆలోపు సాఫ్ట్‌గా అయిపోయింది. ఇక్కడైతే మనము బాల్స్ లాగా చేసుకొని చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్‌గా మనం చపాతీలు ఎలా ప్రిపేర్ చేస్తామో బాల్ లాగా చేసుకొని కొంచెం గోధుమ పిండి వేసుకొని రోల్ చేసుకోవడమే. కొంచెం సన్నగా చేసుకోండి రోల్ అనేది. అప్పుడే మనకు చపాతీ సన్నగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ పైన తవా పెట్టుకున్నాను. తవా బాగా వేడయ్యాక చపాతీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వెంటనే 1 మినిట్ తర్వాత వెంటనే తిప్పేసుకోవాలి. మనకు చపాతీ పెనం బాగా వేడైతేనే చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి. లేదంటే కొంచెం రఫ్‌గా ఉంటాయి. చూసారా? ఇలా కొంచెం కాల్చేసుకొని తీసేసుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ కాలిస్తే కూడా మనకు గట్టిగా అయిపోతాయి రోల్స్ అనేటివి. ఇప్పుడు ఇంకొక చపాతీ కూడా నేను అలానే వేసుకున్నాను. కొంచెం లైట్‌గా కాలితే సరిపోతుంది. మనకు తర్వాత మళ్ళీ కొంచెం కాలుతుంది. తీసేసుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తవ పైన ఆయిల్ వేసుకొని దీనిపైన ఎగ్ అయితే వేసుకోవాలి.
మీకు ఎగ్ వద్దామన్న వాళ్ళు కొంచెం చపాతీని ఇంకొంచెం కాల్చుకొని డైరెక్ట్‌గా రోల్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎగ్ రోల్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఎగ్ అంతా వేసుకొని డైరెక్ట్‌గా స్ప్రెడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే దానిపైన ఉప్పు, కారాలు కూడా చల్లుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా వేసి ఇలా చపాతీనైతే రివర్స్‌లో పెట్టేసాను. పెట్టేసి మంచిగా 2 సైడ్స్ మళ్ళీ కాల్చుకున్నాను. అందుకే నేను ముందే హాఫ్ కాల్చుకున్నాను. తర్వాత ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోతుంది కదా మనకి చపాతీ కూడా. ఇలా 2 సైడ్‌లు తిప్పుకుంటూ కాల్చేసుకోవాలి. మనం కాల్చుకున్న చపాతీలు ఒక ప్లేట్‌లో తీసుకొని దీనిపైనుంచి మనము చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్, అలానే మనము కలిపి పెట్టుకున్న ఇందాక ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. మీకు కావాలంటే నార్మల్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మీరు ఇలా ఏ రోల్ అంటే ఆ రోల్ చేసుకోవచ్చు. పొటాటో ప్లేస్‌లో పన్నీర్ పెట్టుకోవచ్చు. లేదంటే వెజ్జీస్ పెట్టుకోవచ్చు. చికెన్ పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. పైనుంచి కొంచెం అయితే కచప్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది వద్దన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం అయితే లైట్‌గా యాడ్ చేశాను. దీన్ని కొంచెం రోల్ చేసేసుకోవాలి ఇప్పుడైతే. ఇలా రోల్ చేసేసి పీసెస్ లాగా కట్ చేసి దీన్నైతే 2 పీసెస్ లాగా చేస్తున్నాను. తినడానికి ఈజీగా ఉంటుంది కదా పిల్లలకు, చేతిలో పట్టుకొని డైరెక్ట్‌గా తినరాదనేసి ఇలా కట్ చేసుకున్నాను. సింపుల్‌గా మనకు ఇలా కింద టిష్యూ పేపర్ కానీ, లేదు అంటే ర్యాపర్స్ కానీ పెట్టేసి ఇలా సర్వ్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి సూపర్బ్‌గా ఉంటుంది. కొంచెం సాస్ వేసిస్తే ఇష్టంగా తినేస్తారు పిల్లలు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానెల్ ఒకవేళ ఫస్ట్ టైమ్ చూస్తుంటే మన పాత వీడియోస్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.